నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్ బైపాస్ లో మనం ఉన్నాము. ఇది హైదరాబాద్ కి వెళ్లే ప్రధాన రహదారి. దాంతో పాటు హైదరాబాద్ నుంచి మాధవన్ నగర్ ధర్మారం నుంచి వచ్చే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఒక వెహికల్ అనేది లోపల అదుపు తప్పి లోపలికి వెళ్ళిపోయింది. వెహికల్ ఇన్నోవా క్రిస్టా. ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వెహికల్ గా చెప్పుకోవాలా. తెలంగాణ యూనివర్సిటీలో వీసీ ఎవరైతే ఉన్నారో వీసీకి సంబంధించినటువంటి వెహికల్. సో ఎవరైతే వీసీ దాంట్లో లేరు, ఎలాంటి ఎవరు అధికారులు లేరు కాబట్టి ప్రాణాలైతే ఎవరు ఏం కాలేదు. కాకపోతే డ్రైవర్ గాఢ నిద్రలో ఉండడం వల్ల వెహికల్ అనేది అదుపు తప్పి లోపలికి తీసుకెళ్లిరు అనేది మనకు తెలుస్తా ఉంది. సో ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే డ్రైవర్ తోని మనం మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, దాదాపు 5 రోజులుగా కంటిన్యూ మాకు డ్రైవింగ్ అనేది చేయించడం జరిగింది. ఏదైతే నిజామాబాద్ నుంచి వరంగల్ టు నిజామాబాద్ అనే 5 రోజులు డ్యూటీ చేయడం జరిగింది. కాబట్టి నిద్రమత్తులో వెహికల్ అనేది క్లిప్ అయి దానిలోకి వెళ్ళిపోయిందని చెప్పడం జరుగుతా ఉంది. సో ఎవరైతే వీసీకి సంబంధించినటువంటి వెహికల్ అని చెప్పేసి మనకు క్లియర్ గా ఉంది. సో ఇదంతా కూడా వెహికల్ ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ వెహికల్ అనేది లోపలికి పోయే టైంలో ఇక్కడ నుంచి మనకి అంటే ఈ సైడ్ నుంచి వెహికల్స్ అనేది రాకపోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ గవర్నమెంట్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ప్రాణాలే కాకుండా దాంతో పాటు ఈ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాణాలు కూడా ఇవాళ ఖచ్చితంగా సేవ్ అయినాయని చెప్పి మనం మాట్లాడుకోవాలా. సో ఏది ఏమైనప్పటికీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇట్లాంటి బాధలు పడతా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఎవరైతే ఇక్కడ డ్రైవర్ మనతో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దాదాపు 5 రోజులుగా కంటిన్యూ మాకు డ్రైవింగ్ చేయిస్తున్నారు కాబట్టి ఆ నిద్ర మత్తులో ఇదైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వెహికల్ వచ్చింది లోపల తీసుకొని పెట్టేసిన తర్వాత ఆ డ్రైవర్ అలర్ట్ ఉన్నాడు, అంటే లేచి బయటకు వస్తాడని అనుకున్నాం. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా డోర్ నాక్ చేసినా కూడా ఆ వెహికల్లో నుంచి డ్రైవర్ రాకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. డ్రైవర్ బయటకు వచ్చిన తర్వాత నేను చాలా గాఢ నిద్రలు ఉన్నా కాబట్టి నాకు ఇదంతా కూడా సోయి లేదు, అంటే వెహికల్ అనేది లోపల తీసుకోవాలి పెట్టినామని కూడా నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో కంక్లూజన్ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ల ప్రాణాలతో పాటు ఇంకెవరైతే ఇప్పుడు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు రోడ్ల మీద ఇలా తిరగాలంటే కూడా భయం వేస్తా ఉంది అన్నట్టు కనిపిస్తా ఉంది. వెహికల్ వెళ్ళడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ తీస్తున్నారు. మరి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత డ్రైవర్లు ఎంత సేఫ్ గా ఉన్నారు, వాళ్ళకి నిద్రకి ఏమైనా టైం ఇస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళతో ఇట్లాంటి పనులు వేయించుకుంటున్నారా, కంటిన్యూగా మా గమ్యస్థానానికి మేము పోవాలా, మా పని అయితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళ బుద్ధి అలా వైఖరి మారాలి అని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో వెహికల్ అనేది ఏం డ్యామేజ్ కాలేదు, డైరెక్ట్ వెహికల్ పోయింది, లోపల తీసుకొని పార్క్ చేసినట్టు పెట్టేసిండు. సో ఎవరైతే నిజామాబాద్ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అధికారి దగ్గర ఒక డ్రైవర్ ఉంటారు కాబట్టి ఆ డ్రైవర్ని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా రెస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ కరెక్ట్ రెస్ట్ ఇస్తేనే మీరు మీ గమ్యస్థలానికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్ బైపాస్ లో మనం ఉన్నాము. ఇది హైదరాబాద్ కి వెళ్లే ప్రధాన రహదారి. దాంతో పాటు హైదరాబాద్ నుంచి మాధవన్ నగర్ ధర్మారం నుంచి వచ్చే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఒక వెహికల్ అనేది లోపల అదుపు తప్పి లోపలికి వెళ్ళిపోయింది. వెహికల్ ఇన్నోవా క్రిస్టా. ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వెహికల్ గా చెప్పుకోవాలా. తెలంగాణ యూనివర్సిటీలో వీసీ ఎవరైతే ఉన్నారో వీసీకి సంబంధించినటువంటి వెహికల్. సో ఎవరైతే వీసీ దాంట్లో లేరు, ఎలాంటి ఎవరు అధికారులు లేరు కాబట్టి ప్రాణాలైతే ఎవరు ఏం కాలేదు. కాకపోతే డ్రైవర్ గాఢ నిద్రలో ఉండడం వల్ల వెహికల్ అనేది అదుపు తప్పి లోపలికి తీసుకెళ్లిరు అనేది మనకు తెలుస్తా ఉంది. సో ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే డ్రైవర్ తోని మనం మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, దాదాపు 5 రోజులుగా కంటిన్యూ మాకు డ్రైవింగ్ అనేది చేయించడం జరిగింది. ఏదైతే నిజామాబాద్ నుంచి వరంగల్ టు నిజామాబాద్ అనే 5 రోజులు డ్యూటీ చేయడం జరిగింది. కాబట్టి నిద్రమత్తులో వెహికల్ అనేది క్లిప్ అయి దానిలోకి వెళ్ళిపోయిందని చెప్పడం జరుగుతా ఉంది. సో ఎవరైతే వీసీకి సంబంధించినటువంటి వెహికల్ అని చెప్పేసి మనకు క్లియర్ గా ఉంది. సో ఇదంతా కూడా వెహికల్ ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ వెహికల్ అనేది లోపలికి పోయే టైంలో ఇక్కడ నుంచి మనకి అంటే ఈ సైడ్ నుంచి వెహికల్స్ అనేది రాకపోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ గవర్నమెంట్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ప్రాణాలే కాకుండా
దాంతో పాటు ఈ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాణాలు కూడా ఇవాళ ఖచ్చితంగా సేవ్ అయినాయని చెప్పి మనం మాట్లాడుకోవాలా. సో ఏది ఏమైనప్పటికీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇట్లాంటి బాధలు పడతా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఎవరైతే ఇక్కడ డ్రైవర్ మనతో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 5 రోజులుగా కంటిన్యూ మాకు డ్రైవింగ్ చేయిస్తున్నారు కాబట్టి ఆ నిద్ర మత్తులో ఇదైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెహికల్ వచ్చింది, లోపల తీసుకొని పెట్టేసిన తర్వాత ఆ డ్రైవర్ అలర్ట్ ఉన్నాడు, అంటే లేచి బయటకు వస్తాడని అనుకున్నాం. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా డోర్ నాక్ చేసినా కూడా ఆ వెహికల్ లో నుంచి డ్రైవర్ రాకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. డ్రైవర్ బయటకు వచ్చిన తర్వాత నేను చాలా గాఢ నిద్రలు ఉన్నా కాబట్టి నాకు ఇదంతా కూడా సోయలేదు, అంటే వెహికల్ అనేది లోపల తీసుకోవాలి పెట్టినామని కూడా నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో కంక్లూజన్ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ల ప్రాణాలతో పాటు ఇంకెవరైతే ఇప్పుడు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు రోడ్ల మీద ఇలా తిరగాలంటే కూడా భయం వేస్తా ఉంది అన్నట్టు కనిపిస్తా ఉంది. వెహికల్ వెళ్ళడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ తీస్తున్నారు. మరి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత డ్రైవర్లు ఎంత సేఫ్ గా ఉన్నారు, వాళ్ళకి నిద్రకి ఏమైనా టైం ఇస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళతో ఇట్లాంటి పనులు వేయించుకుంటున్నారా, కంటిన్యూగా మా గమ్యస్థానానికి మేము పోవాలా, మా పని అయితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళ బుద్ధి అలా వైఖరి మారాలి అని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో వెహికల్ అనేది ఏం డ్యామేజ్ కాలేదు, డైరెక్ట్ వెహికల్ పోయింది, లోపల తీసుకొని పార్క్ చేసినట్టు పెట్టేసిండు. సో ఎవరైతే నిజామాబాద్ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అధికారి దగ్గర ఒక డ్రైవర్ ఉంటారు కాబట్టి ఆ డ్రైవర్ని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా రెస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ కరెక్ట్ రెస్ట్ ఇస్తేనే మీరు మీ గమ్యస్థలానికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్ బైపాస్ లో మనం ఉన్నాము. ఇది హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారి, దాంతో పాటు హైదరాబాద్ నుంచి మాధవన్ నగర్ ధర్మారం నుంచి వచ్చే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఒక వెహికల్ అనేది లోపల అదుపు తప్పి లోపలికి వెళ్ళిపోయింది. వెహికల్ ఇన్నోవా క్రిస్టా, ఇది ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వెహికల్ గా చెప్పుకోవాలా. తెలంగాణ యూనివర్సిటీలో వీసీ ఎవరైతే ఉన్నారో వీసీకి సంబంధించినటువంటి వెహికల్. సో ఎవరైతే వీసీ దాంట్లో లేరు, ఎవరు అధికారులు లేరు కాబట్టి ప్రాణాలైతే ఎవరు ఏం కాలేదు. కాకపోతే డ్రైవర్ గాఢ నిద్రలో ఉండడం వల్ల వెహికల్ అనేది అదుపు తప్పి లోపలికి తీసుకెళ్లిరు అనేది మనకు తెలుస్తా ఉంది. సో ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దీంట్లో ఎవరైతే డ్రైవర్ తోని మనం మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే దాదాపు 5 రోజులుగా కంటిన్యూ మాకు డ్రైవింగ్ అనేది చేయించడం జరిగింది. ఏదైతే నిజామాబాద్ నుంచి వరంగల్ టు నిజామాబాద్ అనే 5 రోజులు డ్యూటీ చేయడం జరిగింది కాబట్టి నిద్ర మత్తులో వెహికల్ అనేది క్లిప్ అయి దానిలోకి వెళ్ళిపోయింది అని చెప్పడం జరుగుతా ఉంది. సో ఎవరైతే వీసీకి సంబంధించినటువంటి వెహికల్ అని చెప్పేసి మనకు క్లియర్ గా ఉంది. సో ఇదంతా కూడా వెహికల్ ని తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ వెహికల్ అనేది లోపలికి పోయే టైంలో ఇక్కడ నుంచి మనకి అంటే ఈ సైడ్ నుంచి వెహికల్స్ అనేది రాకపోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ గవర్నమెంట్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ప్రాణాలే కాకుండా దాంతో పాటు ఈ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాణాలు కూడా ఇవాళ ఖచ్చితంగా సేవ్ అయినాయని చెప్పి మనం మాట్లాడుకోవాలా. సో ఏది ఏమైనప్పటికీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇట్లాంటి బాధలు పడతా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఎవరైతే ఇక్కడ డ్రైవర్ మనతో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 5 రోజులుగా కంటిన్యూ మాకు డ్రైవింగ్ చేయిస్తున్నారు కాబట్టి ఆ నిద్ర మత్తులో ఇదైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెహికల్ వచ్చింది, లోపల తీసుకొని పెట్టేసిన తర్వాత ఆ డ్రైవర్ అలర్ట్ ఉన్నాడు, అంటే లేచి బయటకు వస్తాడని అనుకున్నాం. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా డోర్ నాక్ చేసినా కూడా ఆ వెహికల్ లో నుంచి డ్రైవర్ రాకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. డ్రైవర్ బయటకు వచ్చిన తర్వాత నేను చాలా గాఢ నిద్రలు ఉన్నా కాబట్టి నాకు ఇదంతా కూడా సోయలేదు, అంటే వెహికల్ అనేది లోపల తీసుకోవాలి పెట్టినామని కూడా నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో కంక్లూజన్ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ల ప్రాణాలతో పాటు ఇంకెవరైతే ఇప్పుడు వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు రోడ్ల మీద ఇలా తిరగాలంటే కూడా భయం వేస్తా ఉంది అన్నట్టు కనిపిస్తా ఉంది. వెహికల్ వెళ్ళడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక ట్రాక్టర్ సహాయంతో ఆ వెహికల్ తీస్తున్నారు. మరి ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత డ్రైవర్లు ఎంత సేఫ్ గా ఉన్నారు, వాళ్ళకి నిద్రకి ఏమైనా టైం ఇస్తున్నారా లేదా,
లేకపోతే వాళ్ళతో ఇట్లాంటి పనులు వేయించుకుంటున్నారా, కంటిన్యూగా మా గమ్యస్థానానికి మేము పోవాలా, మా పని అయితే చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత వాళ్ళ బుద్ధి అలా వైఖరి మారాలి అని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో వెహికల్ అనేది ఏం డ్యామేజ్ కాలేదు, డైరెక్ట్ వెహికల్ పోయింది, లోపల తీసుకొని పార్క్ చేసినట్టు పెట్టేసిండు. సో ఎవరైతే నిజామాబాద్ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అధికారి దగ్గర ఒక డ్రైవర్ ఉంటారు కాబట్టి ఆ డ్రైవర్ని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎంత బాగా రెస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ కరెక్ట్ రెస్ట్ ఇస్తేనే మీరు మీ గమ్యస్థలానికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలా అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ.